చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అక్కడక్కడ వర్షం పడడంతో వేసవి వేడి నుంచి జనం ఉపశమనం పొందారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ వేడి ఉక్కపోతతో అల్లాడిన జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో సేద తీరారు. నగరంలోని కూకట్పల్లి, జీడిమెట్ల, గాజుల రామారం, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాలలో వర్షం కురిసింది. దీంతో నగరంలో ఒక్కసారిగా చల్లటి వాతావరణం ఏర్పడింది. పెనుగాలులు, వర్షాలకు కొన్ని చోట్ల చెట్లు, హోర్డింగులు నేల కూలాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఈ సాయంత్రం వర్షం కురిసింది. గాలి దుమారంతో వాన పడింది. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కరీంనగర్లో భారీ వర్షం పడింది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో కాంగ్రెస్ జనజాతర సభ కోసం టెంట్లు వేశారు. అవి కూలిపోయాయి. దీంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే జనం ఇంకా రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో వాతావరణం చల్లబడింది. వర్షాలు కురవడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక విజయవాడలో భారీ వర్షం కురిసింది. తిరువూరు, నూజివీడు, నందిగామలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వర్షం కారణంగా మామిడికాయలు రాలిపోయాయి. పలుచోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. అయితే ఎండ వేడితో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది. ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు భానుడి భగభగలతో నిప్పుల కుంపటిని తలపించిన వాతావరణం అక్కడక్కడ వర్షాలు కురియడంతో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తెలంగాణలోని కొమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు వనపర్తి, జనగాం, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇక ఏపీలోని కాకినాడ, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షం పడింది. దీంతో తీవ్ర ఎండ తాపంతో అల్లాడిన జనానికి కొంత ఉపశమనం లభించింది. వనపర్తి జిల్లా పెద్దమందరి మండలం అల్వాల గ్రామంలో నిన్న రాత్రి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పిడుగుపడింది. దీంతో గ్రామం
ఇక ఏపీలోని పలు చోట్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ ఉదయం వర్షం పడింది. దీంతో తీవ్ర ఎండ వేడితో అల్లాడుతున్న జనం కాస్త సేదతీరారు. ఏలూరు జిల్లాలోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. ఏజెన్సీలోని జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో వాన కురిసింది. దీంతో పొగాకు, ఉద్యానవన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షం కురియడంతో పంట నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో ఆకస్మిక వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, స్వామి, హైదరాబాద్ నగర వ్యాప్తంగా సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల మధ్యలో ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఇటు నగర వ్యాప్తంగా కూడా విద్యుత్ సరఫరా అనేక ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాగల గంట నుంచి 2 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే రెయిన్ అలర్ట్ ని ప్రస్తుతం జారీ చేశారు. ఇందులో భాగంగా ఇటు హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ఇటు అమీర్పేట్ కానివ్వండి, అదేవిధంగా ఇటు మైత్రివనం, యూసుఫ్ కూడా, పంజాగుట్ట, సోమాజిగూడ, ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఖైరతాబాద్ కానివ్వండి, దాంతోపాటు ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇలా నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి. ఈదురుగాలతో తీవ్రమైనటువంటి ఈదురుగాలు అయితే నగర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కూడా ఇటు ఈదురుగాల తీవ్రతకు చెట్లు విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గల గంట నుంచి 2 గంటల పాటు ఇది నగర వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా జిహెచ్ఎంసీ డిజాస్టర్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి డిజాస్టర్ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. 040-211-111 ఈ నెంబర్ కి అత్యవసరం అయితే సంప్రదించాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ డిజాస్టర్ అధికారులు కూడా కోరుతున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్, అదేవిధంగా 19 డిఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. ప్రస్తుతం అయితే ఇటు అకాల వర్షం కారణంగా ఇటు నగర వ్యాప్తంగా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఈదురుగాల తీవ్రతకు ఇటు కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగిపడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు నగర వ్యాప్తంగా చూసుకున్నా కూడా అనేక ప్రాంతాల్లో ఏదైతే దంచి కొడుతున్నటువంటి వర్షం నేపథ్యంలో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో సిటీలో అనేక ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. రాగల గంట నుంచి 2 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఈదురుగాలుల తీవ్రతకు సిటీలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మణికొండ, గోల్కొండ కానివ్వండి, గచ్చిబౌలి, ఖాజాగూడ, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈదురుగాల తీవ్రత అయితే విపరీతంగా ఉందని చెప్పవచ్చు. ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు, దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి తోడు ఇటు ఉరుములతో మెరుపులతో కూడా హైదరాబాద్ నగరవాసులు అయితే ఉలికి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిటీలో అనేక ప్రాంతాల్లో కూడా రోడ్లపై ఎక్కడికెక్కడ కూడా వర్షం నీరు అయితే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఇది అకాల వర్షం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది ద్రోణి ప్రభావం. సో ఈ ద్రోణి ప్రభావం వల్ల రాగల 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. స్వామి, ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్ పరిధిలో ఇటు షేక్పేట్ కానివ్వండి, గచ్చిబౌలి, దాంతోపాటు హైటెక్ సిటీ, కూకట్పల్లి, కేపీహెచ్పీలో అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. రాగా 2 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ డిజాస్టర్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే మొత్తాన్ని ఎవరు బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ డిజాస్టర్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అత్యవసరమైతే జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ లో టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటు ఈదురుగాల తీవ్రత అయితే సిటీలో చాలా ప్రాంతాల్లో దాదాపు 40 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే సిటీలో అనేక కాలనీలు ప్రస్తుతం అంధకారంలో ఉన్నాయని చెప్పొచ్చు. సో మరోవైపు ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీకి వచ్చినటువంటి కంప్లైంట్స్ వస్తే మాత్రం విద్యుత్ సరఫరా నుంచి కంప్లైంట్స్. సో కాబట్టి త్వరితగతిన జిహెచ్ఎంసీ అదేవిధంగా ట్రాన్స్కో అధికారులు సమన్వయం చేసుకుని వాటి సమస్యలు కూడా తక్షణం పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా జిహెచ్ఎంసీ సమస్యలు కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ జోనల్ స్థాయి అధికారులు అదేవిధంగా ఇటు డిప్యూటీ కమిషనర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలంటే కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ రివాల్వ్ రావు కూడా అది ఈ వర్షానికి తోడు ఈదురుగాలు కూడా తోడవడంతో నగరంలో అనేక ప్రాంతాల్లో ఇటు కరెంటు స్తంభాలు కానివ్వండి, అదేవిధంగా చెట్లు విరిగిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు చెప్పొచ్చు.
రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నుమాన్.